ఇది ఎక్కడ న్యాయం అండి? మీరు చెప్పండి. ఎన్నికలకు ముందు అభ్యర్థి మీద ఎవడైనా అవతల పార్టీ వాడు ఎటువంటి ప్రయత్నమైనా బుద్ధున్నోడు ఎవడైనా పంగలకరతో చేస్తాడా? అమెరికాలో అసాసినేషన్ జరిగినాయి, ఏదో జమ్ అంటారు, కొడతారు, లేపారు, అది కాదు కదా. ఈయనకేమో Z+ సెక్యూరిటీ. అరే చెట్లు కూడా కొట్టేస్తారు కదా. చెట్లన్నీ ఎందుకు? చెట్టు మీద ఎవడన్నా పంగలకర వచ్చి కొడతాడని చెప్పి డౌట్ వచ్చి ఇంతకుముందు చెట్లు నరుగుతున్నారు. రేపో మాపు వస్తానంట మహానుభావుడు మనూరు. మొత్తం చెట్లు కొడతాం మొదలెట్టారు. ఇంతకుముందు సీఎం అంటే చెట్లు కొట్టారు. ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఎలక్షన్కి వస్తామంటే ఈ చెట్లు నరుకుడు ఏంటి? అసలు ఎంత అసహ్యంగా ఉంది. మీరు మరి మీడియా వాళ్ళు ఖండించాలి. ఏదో ఆ మధ్యన లోదరన్ గార్డెన్లో 100 సంవత్సరాల చెట్టు నరికితే స్పందించారు. బట్ ఎన్నో చోట్ల సరే పొరుగు ఊర్లో నరికితే మనకు అనవసరం అనుకుందాం. మన ఊర్లో ఈ భీమవరం వచ్చే దారిలో మొత్తం నరికేస్తున్నాడు చెట్లు. ఆల్రెడీ వాళ్ళ పేపర్లో చూసా. అంత దారుణంగా మనం పెంచుకున్న వృక్షాలన్నీ నరుక్కుంటూ పోతున్నాడు. సరే ఇక్కడికి వచ్చినప్పుడు మరి ఇంకేం ప్రయత్నం చేస్తారో మనకు తెలియదు. గ్రామాలకి స్వస్తి చెప్తారు. 15వ తారీఖు అయితే ఇమ్మీడియట్గా వచ్చేస్తే బాగోదేమో. రేపు ఎన్నో 1 రోజు 2 రోజులు వాయిదా వేస్తారేమో. తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ శ్రీమతి గారు చెయ్యి ఊపారు. ఆల్ ది బెస్ట్ చెప్పారు. మనకు తెలియదు, చెయ్యి ఊపితే ఆల్ ది బెస్ట్. సరే ఏదైనా ఇది డ్రామా అని మెజారిటీ ప్రజలు, మెజారిటీ అంటే ఒక ఇద్దరు తప్ప, అంటే జగన్మోహన్ రెడ్డి ఆయనకి తెలుసు, భారతిరెడ్డి గారికి తెలుసు, వాళ్ళిద్దరూ తప్ప ప్రజలందరూ ఇది డ్రామా అనే అనుకుంటున్నారు. వాళ్ళిద్దరికీ కూడా అది డ్రామా చేసిన ప్రజలు నమ్మారని వాళ్ళు అనుకుంటున్నారని నేను అనుకుంటున్నా. డ్రామా అనే విషయంలో మటుకు ఇప్పుడు నేను చెప్పిన అంశాలు, ఒక Z+ సెక్యూరిటీ ఉన్న వ్యక్తికి ఆ స్పాట్లో ఆయన ఆగుతాడు. అసలు నార్మల్గా బస్సులో వచ్చి టిట్టి టూపుతాడు తప్ప అక్కడ ఆ సమయంలో 100 మంది బయట వాళ్ళు లేరు. ఆ సెక్యూరిటీ వాళ్ళు తప్ప నిజమైన జనం 100 మంది కూడా లేరు. ఆ సమయంలో బయటకు వచ్చి టిట్టి ఎందుకు ఊపుతాడు? ఊపాడు అంటే ఒక స్పాట్ని డిసైడ్ చేసుకున్నారు. ఆ స్పాటు ఎందుకంటే కొట్టాడు అంటే, గురి చూసి కొట్టాడు అంటే అక్కడ ఏమీ లేకుండా ఉంటే కుదరదు. కాబట్టి ఒక ఇల్లున్న ప్రాంతంలోనే ఒక దండ ఏర్పాటు చేసుకుని గజమాల వేశారు. అక్కడికి ఎలా తగిలింది? ఏదో 2-3 రాళ్ళు వేసుంటే ఇంకొకరు కూడా తగిలి ఉండాలి కదా. అంటే ఇంకొకరు ఎవడో అయితే మరీ చీప్గా ఉంటుందేమో అని వెల్లంపల్లి గారికి కన్ను కింద తగిలిందంట. వెల్లంపల్లి కూడా ఇక్కడ తగలేదు, ఇంకెక్కడ ఇక్కడ తగిలితే మరీ నాటకంలో ఉంటుంది. అలాగని కన్ను అంటే నిజంగా ఏదైనా కన్ను చెతక్కొట్టేస్తే అడిసి తుక్కైపోతాడు. అందుకని చెప్పి కన్ను కింద ఇక్కడ బ్లడ్ గిడ్డు డ్రామా కూడా అల్లా ఏదో తగిలేసిందని చెప్పాడు అంతే వెల్లంపల్లి గారు. సరే తప్పదు, ఆయన అక్కడ పోటీ చేస్తున్నాడు కదా. సో ఆయన కూడా తగిలిందంటే ఎంతో కొంత సింపతి ఉంటుంది. సో రాష్ట్ర స్థాయిలో ఆయనకి, బెజవాడ సెంట్రల్ స్థాయిలో ఈయనకి, వాళ్ళిద్దరికీ తగిలినాయి, వేరే వాళ్ళకి తగల. సో నాని ఇలాంటి డ్రామాలు యాక్సెప్ట్ చేయడు, కేసీఆర్ నాని. సో కాబట్టి నాకు వద్దులేరా బాబు, అదేదో మీరే ఆడుకోండి ఈ డ్రామాలో, లేదా పుచ్చుకునేప్పుడు నిజం చెప్పేస్తాడు, ఉన్నది మాట్లాడేస్తాడు నానిగారు. సో అంచేత ఈ డ్రామాకి నానికి ఆయన పాత్రధారి కాదలుచుకోకూడదు అని అనుకున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అయితే రాళ్ళు వేస్తే 3 మంది తోలుతాయి. కరెక్ట్గా జగన్కి వేసిన రాయి ఎల్లంపల్లికి వేసిన రాయి, ఎల్లంపల్లికి సీఎం క్యాండిడేట్కి ఎమ్మెల్యే క్యాండిడేట్కి 2 రాళ్ళు వచ్చి మరి సింబాలిక్గా సెక్యూరిటీ 4 రాళ్ళు వేయచ్చు కదా. నిరసన చెప్పులు వేయటం ప్రజల హక్కు అని చెప్పి అప్పుడు డీజీపీ చెప్పాడు. మరి ఇప్పుడేమో ఈ కొత్త డీజీపీ గారు నిరసనగా రాళ్ళు వేయటం ప్రజల హక్కు అని అంటాడా? అనలో. ఎందుకంటే ఆయన
ఈయన నియమించాడు కాబట్టి అలా అనలేడు. బట్ ఏదేమైనా నా ఉద్దేశంలో త్వరలో 1-2 రోజుల్లో ఈ డీజీపీని ఈ సిఎస్ని మారుస్తారనే నా భావన. చూద్దాం ఏమవుతుందో.